ఏపీ సచివాలయం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహానాడుకు జనాన్ని పోగు చేయలేదని టీడీపీ నేత రాజేష్ సచివాలయం ఉద్యోగులపై రెచ్చిపోయాడు. అశ్వత్ రెడ్డిపై అనే ఉద్యోగికి ఫోన్ చేసి పరుష పదజాలంతో దూషించాడు. సచివాలయంలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానని బెదిరింపులకు దిగాడు. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేము సజావుగా మా విధులు నిర్వర్తించాలంటే ఇలాంటి భయభ్రాంతులు గురి చేసే పరిస్థితుల్లో మేము ఏమాత్రం సజావుగా మా విధులు నిర్వర్తించలేము. అందుకనే సచివాలయ ఉద్యోగులంతా నగరపాలక సంస్థల ఉద్యోగులందరూ కలిసి ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సిఐ సార్ గారి సమక్షంలో సార్ మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. సార్ గారు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేస్తాము, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ మనోభావాలు దెబ్బతినట్టు మీరు తదుపరి ఏ చర్యలు తీసుకున్నా కూడా అతని మీద మీకు ఏం కావాలంటే మా వైపు నుంచి సంపూర్ణంగా సహాయ సహకారాలు మేము మీకు అందిస్తాము, మీకు ఎటువంటి న్యాయమైనా మేము చేకూరుస్తామని సిఐ సార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున ఒక నాయకుడు సచివాలయ ఉద్యోగుల నుంచి పరుష జాలము అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల నిన్నటి రోజున సచివాలయం ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే